విద్యార్థి దశ నుండే యువతకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయవాది రామినేని ప్రసాద్ అన్నారు. నర్సరావుపేటలోని పిఎన్సి అండ్ కేఆర్ కళాశాలలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరకట్నం వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రామినేని ప్రసాద్ మాట్లాడుతూ వరకట్నం ఇవ్వటం తీసుకోవటం నేరమన్నారు. వరకట్నం అనే దురాచారాన్ని పూర్తిగా రూపుమాపాలని, చదువుకున్న యువత గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సమానమైన హక్కులు మనం అనుభవించాలి, సమానమైన డ్యూటీలు మనం చేయాలి. ఓటు హక్కు ఈరోజు నర్సరావుపేటలోని కొత్త రఘురామ జూనియర్ అండ్ డిగ్రీ పిఎన్సి డిగ్రీ కాలేజీలో యాంటీ డౌరీ యాక్ట్ గురించి వాళ్ళ ప్రిన్సిపాల్ గారి ఆదేశం ప్రకారం మా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ లాయర్స్, ప్యానల్ అడ్వకేట్స్, పారాలీగల్ వాలంటీర్స్, అట్లే పోలీస్ అథారిటీ వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేయబడింది. ఇందులో యాంటీ డౌరీ అంటే వరకట్నం అనేది ఇచ్చిన నేరమే, తీసుకున్న నేరమే. అంటే వరకట్నంలో డబ్బే కాదు, ఏ వస్తువు ఇచ్చినా కూడా ఇది అన్ని మతాలకు చెందిన 498A యాక్ట్ జరుగుతుంది. ఇది 1961 నుంచి బిగిన్ అయింది. ఆ తర్వాత 83లో 498A వచ్చింది. అలాగే 3 and 4 DP యాక్ట్ అంటే కట్నం ఇచ్చిన నేరమే, తీసుకున్న నేరమే అని చెప్పడం జరిగింది. కావున ఈ వరకట్నం గురించి ఎంత చట్టాలపై అవగాహన కల్పించినా ఈరోజు కూడా వరకట్న వేధింపు కేసులు ఉమ్మడ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉన్నాయి. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులలో కూడా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కావున వరకట్నం అనేది అరికట్టించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.